ఎలా అనిపించింది అన్న తండేల్ మూవీ? జెన్యున్ గా చెప్పండి అన్న. తండేల్ మూవీ ఎలాగనిపించిందంటే మనకి ఫస్ట్ 10 నిమిషాల్లో సాయి పల్లవి ఎంట్రన్స్ మనకి స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో సాయి పల్లవి గారు ఒక 10 నిమిషాలు అయితే ఫీల్ అవుతూ ఉంటారో ఏముంటుంది. బట్ ఓకే 10 నిమిషాలు అంటే మనం సినిమా జడ్జ్ చేయకూడదు కదా. చూసినంతసేపు 10 నిమిషాలు కొంచెం స్లోగా ఉంటుంది అన్న. బట్ ఎప్పుడైతే హీరో ఎంటర్ అవుతాడో అక్కడి నుంచి సినిమా అనేది స్టార్ట్ అవుతుంది మనకి. సో ఓకే వాళ్ళిద్దరు కలుసుకోవడం, ఆ కెమిస్ట్రీ ఏదైతే ఉందో అదైతే సందు మోడీ బాగా వాడుకున్నాడు. సో సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఆవిడ అంటే 9 నెలలు వేటకి వెళ్తే 3 నెలలు ఇంటికి ఉండడం అనేది ఆ పాయింట్ అనేది చాలా బాగుంది. బట్ రియల్ స్టోరీ కాబట్టి అందులో సినిమాటిక్ పాయింట్ యాడ్ చేశాడు కాబట్టి అవి చాలా బాగా ఇంప్రెస్ గా అనిపించింది అనమాట. ఫస్ట్ ఆఫ్ అంతా సరదాగా వాళ్ళు తినడం కానీ లేదంటే వాళ్ళు ఉండడం కానీ ఆ రొమాన్స్ సీన్స్ కానీ, రొమాన్స్ అంటే నెక్స్ట్ లెవెల్ ఊహించుకోకండి, జస్ట్ ఇద్దరి మధ్య జరిగే ఒక ప్యూర్ రొమాన్స్ అన్నమాట. హక్ చేసుకోవడం లేదంటే చేపట్టుకున్నాడు ఇటువంటి రొమాన్స్ అన్నమాట. సో ఫ్యామిలీస్ కానీ లవర్స్ కానీ అందరూ కూడా బాగా మంచిగా వచ్చి చూసే సినిమా అన్న. ఎటువంటి అంటే రాంగ్ సీన్స్ కానీ రాంగ్ డైలాగులు కానీ డెవలప్మెంట్ డైలాగ్ లేకుండా ఒక మంచి ప్యూర్ లవ్ స్టోరీని అయితే తీసుకెళ్లారు. ఒక సీన్ అది ఉంటుంది అనమాట, ఏటకి వెళ్ళకూడదు నాకు భయం వేస్తుంది అనేది ఒక భయం అనేది ఒక సీన్ అది ఉంటుంది అనమాట. అదైతే నిజంగా చాలా బాగుంది. అందులో ఇద్దరు యాక్టింగ్ కూడా సూపర్ అనమాట. నాగ చైతన్య గారి యాక్టింగ్ అండ్ సాయి పల్లవి గారి యాక్టింగ్, అలాగే మిగతా క్యారెక్టర్లు మహేష్ కూడా యాక్ట్ చేసాడు ఇందులో. బట్ యాస ముఖ్యంగా ప్రతి ఒక్కరు మాట్లాడిన యాస మాత్రం ఎక్కడ మనకి అంటే సినిమాటిక్ గా యాక్ట్ చేస్తున్నారు, సినిమాటిక్ గా చెప్తున్నారని కాకుండా రియాలిటీగా ఉందన్న. నిజంగా సినిమా చూసినంత సేపు కూడా మనం శ్రీకాకుళంలో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. అలాగే హైలైట్స్ అంటే నా సినిమాకి మెయిన్ బీజిఎం సాంగ్స్ అండ్ రాసుకున్న స్క్రీన్ ప్లే, ఎమోషన్ సీన్స్ నిజంగా హైలైట్ అనమాట. ఇంకా ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్ అయితే కొంచెం హైప్ ఇస్తుంది. ఎంట్రన్స్ సీన్ అండ్ ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్ అయితే కొంచెం గూస్ బంప్స్ విజిల్ వేసేంత విధంగా ఉంటుంది. బట్ మిగతాదంటే ఎలా ఉంటుంది, మళ్ళీ పాకిస్తాన్ జైల్లోకి వెళ్ళినప్పుడు మాత్రం రియల్ పాయింట్స్ యాడ్ అవుతాయి కదా. సో వాళ్ళు జైలుకి వెళ్ళారు, ఎంత కష్టపడ్డారు, ఎలా ఉన్నారు అనేది నిజంగా ఆ జైల్లో ఉన్న నిజంగా గూస్ బంప్స్ అయినా ఆ సీన్స్ 1 అవర్ ఉంటుంది సినిమా. ఆ 1 అవర్ లో కూడా నిజంగా గూస్ బంప్స్ ఇప్పించారు. ఆ సీన్స్ కానీ లేదంటే అందులో ఉన్న 2 ఫైట్లు ఉంటాయి, ఆ ఫైట్లు కానీ ఆ బుడ్డోడు జెండా తీసుకెళ్ళి ఒక ఆగస్టు 15 జెండాను తీసుకెళ్తాడు, ఆ సీన్ కానీ నిజంగా ఇంప్రెస్ చేసి నిజంగా సూపర్ అనమాట. ఆ జైలు నుంచి వచ్చిన తర్వాత ఒక ఎమోషన్ సీన్ ఉంటుంది అన్న, నిజంగా అందరినీ ఏడిపించేస్తారు. అందరూ ప్రతి ఒక్కరు ఏడుస్తారు, అంత ఎమోషన్ గా ఉందన్నమాట సీన్. సో డిఎస్పీ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మెయిన్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది. ఎమోషన్ సీన్స్ లో కావచ్చు, లవ్ సీన్స్ లో కావచ్చు. అంటే లవ్ స్టోరీ అంటే డిఎస్పీనే కొట్టాలి, ఇంకెవడో కొట్టకూడదు అన్నంతగా సినిమాలో బీజిఎం ఉందన్న. అలాగే సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా నాగ చైతన్య యాక్టింగ్ కోసం మాట్లాడుకుంటే చాలా కష్టపడ్డారు. సినిమా కొంచెం కష్టం కనిపిస్తుంది అనమాట. ఆయన చేసిన డాన్సుల్లో కానీ, ఆ యాస్ మాట్లాడటం కానీ, ఆ యాక్టింగ్ కానీ నిజంగా సూపర్ అనమాట. నిజంగా చాలా కష్టపడ్డారు. ఇంకా సాయి పల్లవి కోసం మాట్లాడితే యాక్టింగ్ అండ్ డాన్స్ లో కూడా యాజ్ ఈజీగా ఎరగదీసేసింది. ఇంకా నా అక్కినేని ఫ్యామిలీకి అన్నంత రాష్ట్రం 100 కోట్లు అనమాట. ఈ సినిమాతో మాత్రం పక్క 100 కోట్లు వచ్చే సినిమా ఇది. కలెక్షన్ లో కానీ కంటెంట్ పరంగా కానీ సూపర్ అనమాట. సో ఓవరాల్ గా అయితే మాత్రం 100 కోట్ల సినిమా, కంటెంట్ కానీ ఇది కానీ. సో నా వరకు చూసుకుంటే విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగున్నాయి సినిమాలో. సో మళ్ళీ క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా సరదాగా మళ్ళీ 2 ఫీమేల్ వాయిస్ ఉంటాయి. బుజ్జి తెల్లన్న సాంగ్ 2 ఫీమేల్ వాయిస్ ఒకటి మేల్ వాయిస్ ఒకటి ఉంటుంది. అది లిరిక్స్ మాత్రం సూపర్, అది సినిమాలో చూడాలి. సో ఓవరాల్ గా అయితే మాత్రం సినిమా బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ.